2023ల 29 మెడికల్ కాలేజీలు చేసింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో వైద్య సీట్లు 2014ల 850 ఎంబీబీఎస్ సీట్లుంటే 2023ల 3915 ఎంబీబీఎస్ సీట్లు వేసి మెడికల్ విద్యార్థుల హబ్బుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలు 2014ల 298 గురుకుల పాఠశాలలు ఉంటే 2023ల 1005 గురుకుల పాఠశాలను కట్టి సన్నబియ్య భోజనాన్ని పెట్టి ఇంట్లో వాళ్ళ మనవడు ఏ విధంగా టిఫిన్లు తింటాడో ఆ విధమైన టిఫిన్లను ప్రొవైడ్ చేసింది బాపు కేసీఆర్ గారు. ఇక రేవంత్ పాలనకస్తే కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసిండు అని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిండ్రు, లక్షల కోట్ల అప్పులు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండ్రు, జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాలను కట్టిండ్రు, జిల్లాకు ఒక సుందరీకరణ ప్రోగ్రాంలు పెట్టి సుందరీకరణం చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏం చేసిండు? గురుకుల విద్యార్థులు ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలా గురుకుల సీట్లు రావాలంటే మినిస్టర్ లెవెల్లా ఎమ్మెల్యే లెవెల్లా రికమెండేషన్ లెటర్ల కోసం పడిగాపులు కాసే గురుకుల పాఠశాలల పరిస్థితిని పురుగులన్నం పెట్టి విద్యార్థులను ప్రాణాలను బలి పెట్టుకుంటా గురుకుల పాఠశాలలంటేనే భయం పుట్టించే విధంగా చేస్తున్నాడు.